అందరికీ నమస్కారం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పితృపక్షం రోజులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇవి కేవలం పితృదేవతలను ఆరాధించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. అందువల్ల ఈ రోజుల్లో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు నిషేధించాలి అనే వివరాల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పితృపక్షం సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమై అక్టోబర్ 2న అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షం 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో ప్రజలు తమ పూర్వీకులను పూజిస్తారు. పితృపక్షాన్ని శ్రాద్ధపక్షం అని కూడా అంటారు. శ్రాద్ధపక్షంలో పితృపూజ, పితృతర్పణం, పిండదానం చేయడం అత్యంత పుణ్యమైనవిగా భావిస్తారు. శ్రాద్ధ కర్మలను ఆచరించే వ్యక్తి పితృదోషం నుండి విముక్తి పొందుతాడని, వాటిని ఆచరించడం ద్వారా వారి పూర్వీకులు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. హిందూ మతంలో పితృపక్ష సమయం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో పితృదేవతల ఆరాధనకు అత్యంత అనుకూలమైన సమయం. వాళ్ళను పూజించడం వల్ల పితృదోషం తొలగిపోవడంతో పాటు కుటుంబం మీద వారి ఆశీర్వాదాలు కురిపిస్తారు. ఈ కాలంలో కొన్ని పనులు చేయడం అశుభము. పితృపక్షం సమయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పితృపక్షంలో ఏమి చేయాలో తెలుసుకుందాం. పితృపక్షం సమయంలో బ్రాహ్మణుడికి అన్నం, వస్త్రాలు తదితరాలను దానం చేయడం, శ్రాద్ధం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. శ్రాద్ధపక్షం సమయంలో ఆవులు, కాకులు, కుక్కలు, చీమలకు ఆహారం ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో బ్రహ్మచర్యం పాటించాలని చెబుతారు. ఎవరి జాతకంలోనైనా పితృదోషం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో గయ, ఉజ్జయినితో పాటు ఇతర మతపరమైన ప్రదేశాల్లో పూర్వీకులకు పిండదానం సమర్పించాలని నమ్ముతారు. పితృపక్షంలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. పితృపక్షం పూర్వీకుల ఆరాధన తప్ప మరే ఇతర శుభకార్యాలు నిర్వహించకూడదు. పితృపక్షం సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లితో సహా తామసిక పదార్థాలను తినకూడదు. ఈ కాలంలో వివాహం, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు నిషిద్ధం. ఈ రోజుల్లో బట్టలు, బూట్లు కొనడం నిషేధం. ఈ కాలంలో జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయడం వంటివి మానుకోవాలి. ఈ కాలంలో కొత్త బట్టలు, బంగారం లేదా వెండి వంటివి కొనడం అశుభం. పితృపక్షం లేదా శ్రాద్ధపక్షం సమయంలో గృహప్రవేశం నిషేధించబడుతుంది. ఇలా చేయడం అశుభం అని నమ్ముతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.